రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు పోరాట బాట పడుతున్నారు. గత 45 రోజులుగా మేమైతే మా పోరాటం అయితే చేస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వాలు మాకు పట్టించుకోవట్లేదని చెప్తారు. 2500 పోస్టులు కాదు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మాకు కావాల్సినవి 10,000 పోస్టులు కావాలంటూ ఈ రోజు ప్లే కార్డ్స్ పెట్టుకుని వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూడొచ్చు, ఆ ప్లే కార్డులు కూడా 20,000 పోస్టుల పైచీలకి అయితే ఉన్నాయి. కానీ మాకు కావాల్సినవి 10,000 పోస్టులు కావాలంటే కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే 20 పోస్టులు ఉండాలి, 2,000 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా అభ్యర్థుల సంఖ్య 10 లక్షల మంది పైచీలకి అయితే ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో మీ పని చెప్తాం అంటే ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో మీ పని చెప్తాం అంటే కూడా చెప్తున్నాయి. చూడొచ్చు, 40 లక్షల ఓట్లు బలం ఉన్న యువత నిర్లక్ష్యం చేస్తే ఏం చేస్తుందో చూపిస్తామంటూ కూడా ప్లే కార్డ్స్ పట్టుకుని చూపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు, ఇక్కడ భారీ ఎత్తున విజయనగరంలో ఉన్నటువంటి భారీ ఎత్తున ఇదంతా కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఆ అభ్యర్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి అసలు మీకు ఏం కావాలి, ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు వరకు వచ్చి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మేము చాలా ఆశగా ఉన్నాం. 2022 నవంబర్లో వచ్చి నోటిఫికేషన్. అలాగే కేసులని అందరినీ పోయే పరిమితి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 28 to 27+. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్, ఇప్పుడు పోస్ట్ లేకపోతే నెక్స్ట్ ఏజ్ ఉండదు. ఇప్పుడు అలా డిలే అయిపోతుంది. ప్రతి గవర్నమెంట్ వాళ్ళ కోసం చూసుకుంటున్నారు, కానీ విద్యార్థుల కోసం అభ్యర్థుల కోసం ఎవరు చూడట్లా. ప్రతి సంవత్సరానికి 2 లక్షల మంది జనాభా పెరుగుతున్నారు. నిరుద్యోగ యువత 10 సంవత్సరానికి 2 లక్షలు పెరిగితే 10 సంవత్సరాలకి ఎంతమంది పెరుగుతారు? ప్రతి విద్యార్థి, డిగ్రీ చదువుకున్న విద్యార్థి 5,000కి 10,000కి ఈ రోజున పనిచేస్తున్నారు. కనుక గవర్నమెంట్ 10,000 మినిమం ఒక 7 నుంచి 10,000 ఉద్యోగాలు ఇప్పిస్తే మా 7,000 కుటుంబాలు బాగుపడతాయండి. మీరు స్కీమ్లు ఇచ్చి ఏం ఉపయోగం లేదు, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఒక 7,000 ఉద్యోగాలు ఇస్తే 7,000 కుటుంబాలు బాగుపడతాయి కదా. ఆ 7,000 కుటుంబాలు ఇంకొక 7,000 కుటుంబాలకు చెప్తారు, ఆ గవర్నమెంట్ మాకు పనిచేస్తుంది, మేము ఓట్లేద్దామని చెప్తారు కదా. 7,000 కుటుంబాలు బాగుపడతాయండి. ఒక కుటుంబం 2 కుటుంబాలు బాగుపడినట్టు, ఒక పోస్ట్ వల్ల 2 కుటుంబాలు బాగుపడతాయి. కనుక కుటుంబ ప్రభుత్వం ఒకటే తెలియజేస్తున్నాను, దయచేసి మంచి నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని సంతృప్తిపరచాలని కోరుకుంటున్నాను. ఇంకా అభ్యర్థులు విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి? ఈ రోజు భారీ ఎత్తున వస్తున్నాడు. రానున్న రోజుల్లో ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ పని చెప్తూ ఉంటూ కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూస్తూ ఉంటే ప్లే కార్డ్స్ అలానే కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా 10 లక్షల మంది పైచీలకు అయితే అభ్యర్థులు అయితే ఉంటారు. రానున్న రోజుల్లో 40 లక్షల ఓట్లు మీ ఎవరికి వేస్తాం మీకు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి, ఏంటి? యాక్చువల్గా మాకు పెద్దగా ఏం డిమాండ్స్ లేవన్నా. ఆల్రెడీ మెగా డిఈసి 15,000 నోటిఫికేషన్ ఇచ్చారు. 15,000 నోటిఫికేషన్ ఇచ్చారు. మెగా పోలీస్ ఇవ్వడానికి ఎందుకు అంత పైది? హోంశాఖ మంత్రి గారు ఎప్పుడు వెళ్ళి కలిసినా సరే చూద్దామమ్మా, సార్కి చెప్దామమ్మా అంటున్నారు. కనీసం ఒక్కరోజు ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టి మా గురించి మాట్లాడారా? ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టి మా గురించి మాట్లాడలేదా ఏ రోజు కూడా? ఎందుకు నిరుద్యోగులు అంత చిన్న చూపు గవర్నమెంట్కి? ఏమంటే బాబు వచ్చారంటే జాబ్ వస్తుంది, ఎందుకు ఇలాంటివన్నీ? మీకు మాత్రం ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ పదవులు, మీకు ఏజీలు 60, 70 అయినా సరే వయో పరిమితి లేకుండా ఎమ్మెల్యే పదవులు తీసుకుంటారు. మా ఏజ్ 36 దాటితేనే మీరు ఉద్యోగానికి ఎలిజిబుల్ కాదని చెప్పేసి అంటారు. మీరు వయో పరిమితి మాత్రం 58 సంవత్సరాల నుంచి 60కి పెంచుకుంటారు, 60 నుంచి 62కి పెంచుకుంటారు, రానున్న రోజుల్లో 62 నుంచి 64కైనా పెంచుకుంటారు. ఎందుకంటే అది మీ చేతుల్లో ఉంది. మేము ఇంత కష్టపడి మా తల్లిదండ్రులు వ్యవసాయాలు చేసుకుంటూ మేమేం తప్పు చేసాం? ఈ రాష్ట్రంలో పుట్టడం మేము చేసిన తప్ప? మళ్ళీ కాకుండా జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు అన్యాయం? అసలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జీవో నెంబర్ 46 అనేది చాలా అన్యాయం. మీకు లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ క్లీన్ స్వీప్ ఇచ్చింది అది ఈ 3 జిల్లాలే కదా. ఈ 3 జిల్లాల మీద మీకు ఎందుకు అంత వివక్షత? నాకు అర్థం కావట్లేదు. ఏ గుంటూరు కానీ మీరు అనుకున్న అమరావతిలో కూడా మీకు క్లీన్ స్వీప్ రాలేదే, ఎక్కడే వచ్చింది? మరి జీవో నెంబర్ 46 వల్ల మీరు కేవలం 5% ఇచ్చి అసలు మా శ్రీకాకుళం జిల్లాకి, విజయనగరం జిల్లాకి పోస్టులు ఉండవు. మరి అలాంటిది 5% తీసుకొచ్చి ఇంకా మాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. మీకు మాత్రం ఎందుకు మరి చెప్పడం కూడా వేస్ట్. తెలంగాణ నోటిఫికేషన్లు ఇప్పుడు దాకా కనీసం 40,000 వేకెన్సీలు దాకా ఫిల్ చేశారు కానిస్టేబుల్. ఏపీలో చూస్తే 15,000 వేకెన్సీలు కూడా ఫిల్ చేయలేదు. 2016లో 5,000 ఇచ్చారు, 2019లో 2,000, 2021లో 6,100. ఇప్పుడు ఎందుకు? 20,000 ఖాళీలు ఉన్నాయి కదా. వాళ్ళకు కూడా శ్రమ. 62 ఏజ్లు ఉన్న వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తారు చెప్పండి? మేము తప్పుగా అనట్లేదు. 62 సంవత్సరాలు వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది కదా ఉద్యోగాలు చేయడం. మమ్మల్ని తీసుకుంటే మేము చేస్తామని చెప్పాం కదా. మాకేమైనా 1,20,000 శాలరీలు అడగట్లేదే. మీకున్న బేసిక్ పే స్కేలే కదా అడుగుతున్నాం మేము కూడా. ఇవ్వడానికి ఎందుకు?
నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్కి అసలు క్యాబినెట్ సెషన్లో మా గురించి అసలు మాట్లాడలేదు. అంటే మేము రాష్ట్రంలో పుట్టినట్ట, అసలు మా ఓటు వేయినట్టేనా? మేము అసలు అర్థం కావట్లేదు. కనీసం దేని గురించి శ్వేతపత్రాలు రిలీజ్ చేసే బదులు ఉద్యోగాల ఖాళీల మీద కనీసం శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి కదా గవర్నమెంట్ అన్నాక. అవినీతి జరిగింది, అవినీతి కాదు, మా గురించి కూడా కొంచెం ఆలోచించండి గవర్నమెంట్ అన్నాక. మేమేం తప్పు చేసాం? మేము మీకు ఓట్లేసి గెలిపించాం కదా, మీకు కూడా మీ ప్రభుత్వాన్ని గెలిపించాం ఎందుకు? బాబు వస్తే జాబ్ వస్తుందని. బాబు వచ్చారు, చంద్రబాబు గారు వచ్చారు. మా పరిస్థితి ఏంటి? ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు. ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు కూడా. మేము ఆయన మీద మక్కువతో ఆయనకి నేను ఒక ఫ్యాన్గా ఆయనకు ఓటేసాను. ఆయన ఏం చేశారు నాకు? ఈరోజు ఏం చేయలేదు. అసలు చెప్పుకుంటేనే వేస్ట్. నాకే చిరాగ్గా ఉంది ఆయన మీద. ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. దయచేసి ఒక 20,000 నోటిఫికేషన్ తీసి మమ్మల్ని ఆదుకోండి. ఎంతకన్నా మరి చెప్పాల్సింది ఇంకేమీ లేదు. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవి రాలేదని చెప్పి గతంలో 2022లో వచ్చిన నోటిఫికేషన్ కంటిన్యూ చేయాలి, ఎలా చూడాలి సార్? ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 6,500 నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడైతే మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంతవరకు మాకు నోటిఫికేషన్ లేదు. ఆ మెగా డిఎస్సి అయితే 15,000 20,000 అని చెప్పి తీస్తున్నారు సార్. మాకైతే ఇంతవరకు పోలీస్ నోటిఫికేషన్ లేదు 4 సంవత్సరాల నుంచి. మేము రూముల్లో ఉంటూ తిండి ఉండక, తిండి ఉండి లేక రూముల్లో చదువుకుంటూ, స్టడీ హాల్లో ఉంటూ, అన్న క్యాంటీన్ల దగ్గర తినుకొని రూముల్లో బాధలు పడుకొని చదువుతున్నాం సార్ 4 సంవత్సరాల నుంచి. ఇంతవరకు మాకైతే నోటిఫికేషన్ లేదు. ఆ నోటిఫికేషన్ ఇస్తామన్నా ఇప్పుడు 1970 కానిస్టేబుల్స్ ఇస్తామని చెప్తున్నారు. ఆ 1970 కానిస్టేబుల్ ఎవరికి సార్ సరిపోతాయి? 26 జిల్లాలు 28 జిల్లాలు ఉన్నాయి సార్. జిల్లాకి 20-30 పోస్టులు వస్తాయి. ఈ జిల్లాకి 20-30 పోస్టులు వస్తాయి. ఎవరికి సార్ సరిపోతాయి ఆ జిల్లాకి 20-30 పోస్టులు? దయచేసి ఈ కూటమి ప్రభుత్వానికి మా ఒక నమస్కారాలు. ఈ కూటమి ప్రభుత్వానికి మేము చెప్పింది ఏంటి అంటే, దయచేసి 10,000 పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుంది. మీరు చెప్పండి. ఓకే, మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఒక పోలీస్ అభ్యర్థిగా ఏం మాట్లాడతారు చెప్పండి. మీ ఆలోచన ఏంటి? మీరు ఏమనుకోండి, ప్లే కార్డ్ పెట్టుకుని వస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. అసలు ప్రభుత్వం పట్ల మీ వైఖరి ఏంటి? మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఏం కావాలి అండి మీకు? వైఖరి అంటే వైఖరి ఏం లేదండి. కూటమి ప్రభుత్వానికి మా యొక్క నమస్కారాలు. మేము గత 45 రోజులుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ర్యాలీలు అనేవి చేపట్టున్నాం. మాకు అసలు ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. మీరు ఈ 19వ తేదీ ఎప్పుడో ఎలక్షన్ సమావేశం ఉందంటారు. దానిలో మా కోసం కొంచెం ఆలోచించి పోస్టులు అనేవి 2,300 నుంచి 10,000 వరకు పోస్టులు మీరు పెంచితే 10,000 మంది కుటుంబాలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారని కూటమి ప్రభుత్వాలకు మేము ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ కరోనా కారణంగా వయోపరిమితి అనేది మీరు పెంచే దిశగా మీరు ఈ నోటిఫికేషన్ తీసుకెళ్ళాలని మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. 35 సంవత్సరాల వరకు వయోపరిమితి పెంచితే చాలామంది నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కడికెక్కడికో వచ్చి నెలకి 5,000 నుంచి 6,000 ఖర్చు పెట్టుకొని క్యాటరింగ్లకు వెళ్ళి ఈ ర్యాపిడో వేసుకుని ఇవన్నీ చేస్తున్నారు సార్. విద్యార్థుల యొక్క దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని 10,000 నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఒకటే కోరుకుంటున్నారు. మేమేమైనా ప్రభుత్వానికి ఆస్తులు అడగలేదు. ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ 2,500 ఏదైతే నోటిఫికేషన్ వస్తుందని చెప్తూ ఉన్నారో దాన్నే మాకు 10,000కి అయితే పెంచమని చెప్తా ఉన్నాం. లేనట్లయితే రానున్న ఎన్నికల్లో మేమైతే బుద్ధి చెప్తామంటూ ఒకవైపు ప్లే కార్డులు అయితే చెప్తూ ఉన్నారు. అదే కాకుండా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, కానీ ఇంతవరకు కూడా మమ్మల్ని పూర్తిగా పట్టించుకోలేదు. ప్రశ్నిస్తాం అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడ ఉన్నారంటూ కూడా యువత అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు పూర్తి స్థాయిలో ఎటువంటి న్యాయం జరగడం లేదు, మాకైతే న్యాయం చేయాలంటూ కూడా ఈరోజు యువత అంతా కూడా రోడ్డు ఎక్కుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు విజయనగరం కోట జంక్షన్ వద్ద భారీ నిరసన కార్యక్రమం తెలియజేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఆడితో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.